నీ ఫోన్ ఇవ్వాలి లైవ్ పెడతా. నానా అందరికి ప్రైజ్ లార్డ్. ప్రే చేసుకుందామా? వన్ అంటే ఏం చేయాలి నాన్న? మోకరించాలి. టూ అంటే ఏం చేయాలి నాన్న? టూ అంటే చేతులు జోడించాలి. త్రీ అంటే కళ్ళు మూసుకోవాలి. ఓకే, కళ్ళు మూసుకోవాలి. ప్రేమ తండ్రి, పరిశుద్ధ గొప్ప దేవుడు, సర్వశక్తి మంత్ర తండ్రి, సర్వాధికారి, సర్వజ్ఞాని ప్రభావం, ఈరోజు థర్డ్ డే VBSకి ప్రభావం మమ్మల్ని పిల్లల్ని అందరూ నడిపించినందుకు మీకు ఎంతో వందనములు, స్తోత్రములు ప్రభావం. ఈరోజు జూనియర్ లెసన్ ప్రభా నన్ను నిలబెట్టుకొని ప్రభా మీరు నా యొక్క నోట మీ యొక్క మాటల నుంచి వారితో మీరు మాట్లాడుతురండి, సహాయం చేస్తురండి. సాతాను కార్యములన్నింటినీ బంధించండి ప్రభు, సాతాను శక్తులన్నింటినీ బంధించండి. కేవలం మీ నామం నాకు మాత్రమే మహిమకరంగా ఈ యొక్క VBS పరిచర్య అంత జరుగుటకు సహాయం చేస్తున్నారు తండ్రి. అయ్యా ప్రభు మీరే కనికరించండి. సాతాను ఎప్పుడు ఏది నష్టపరుద్దామా అని మీ నామమును అవమానకరము మహిమ లేకుండా చేయాలని ఆలోచిస్తూ ఉంటాడు. కానీ ప్రభు తండ్రి మేము దాన్ని ఎదిరించి ప్రభా మీ యొక్క సహాయం కోరుతున్నాం కనుక జ్ఞాపకం చేసుకుంటున్నాండి. ప్రభా సహాయం చేయమని ప్రారంభిస్తున్నా, తోడుగొని నడిపిస్తున్నామని యేసుక్రీస్తు నామంలో అడిగి బ్రతిమాలి వేడుకుంటున్నాను తండ్రి. నిన్న మనం ఏం లెసన్ నిత్యమైన వాక్యం కదా, నిత్యమైన నిత్యమైన వాక్యం కదా, నిత్యమైన వాక్యం. ఏం నేర్చుకున్నాం? నిత్యమైన వాక్యం అంటే ఏం చెప్పారు అక్క నిన్న? దేవుని వాక్యము ఎప్పుడు నిలిచేదిగా ఉంటుంది కదా. ఏం జరిగింది? ఎవరి గురించి చెప్పారు మరి నిన్న? ఇర్మియా. ఏమైందమ్మా ఇర్మియా గారు? ఒక్కళ్ళే విన్నారా నాన్న? యెహోయాకీము చంపించేవాడు. బారుకు దగ్గర దాక్కున్నప్పుడు ఏమైతుంది? అవును, గ్రంథపు చుట్ట మీద రాస్తారు. మీరు బాయ్స్ వినలేదు అనుకుంటా కదా. ఇక్కడ నువ్వు ఇక్కడికి రా నాన్న. బ్లాక్ షర్ట్ మీరిద్దరు ఇక్కడికి రండి. ఈ స్థాప మీద మ్యాట్ మీదకి రండి. దానికి ఆనుకోవద్దు నువ్వు. ఓకే, సో ఈరోజు చక్కగా వినాలి. అయితే ఇంకా ఇంకొక స్టోరీ కూడా చెప్పారు కదా అక్క. ఎవరి గురించి నాన్న? విలియం టిండేల్ కదా. ఏం చేశారు విలియం టిండేల్ గారు? బైబిల్ రాస్తా ఉండేవారు. అయితే మరి ఆ బైబిల్ని ప్రింట్ చేసిన వ్యక్తి పేరు ఏం పేరు? జాన్ గూటెన్బర్గ్ కదా, జాన్ గూటెన్బర్గ్. సో ఇవన్నీ మరి నిన్నటి మెమరీ వర్స్ ఎవరైనా చెప్తారా? వెరీ గుడ్ నాన్న, చెప్పు. బాయ్స్ లో కూడా ఒకరు చెప్పాలి. స్టాండ్ అప్ అండ్ సే. వెరీ గుడ్, సిట్ డౌన్. వెరీ గుడ్ బాయ్స్.
బెన్నీ చెప్పు. చెప్పు నాన్న, బైబిల్ పట్టుకొని చెప్పు. వెరీ గుడ్ నాన్న, సిడౌన్. ఇంకా బాయ్స్ ఎవరైనా చెప్తారా? బాయ్స్ ఇప్పుడు నువ్వు నాన్న. బాయ్స్ రేపు మాత్రం ఖచ్చితంగా చెప్పాలి. ఈ థర్డ్ డే ఏం చెప్పకుండా ఎందుకు వస్తున్నారు మీరు? మరి నేర్చుకోవడానికే కదా, అవునా? మీ మీ బుక్స్లో ఉన్న ఒక లైన్, చిన్న లైన్ అంతా కూడా ఉండదు మెమరీ వర్స్, అవును నాన్న? చాలా చిన్నగా ఉంటుంది. సోషల్ క్వశ్చన్స్ ఎంత పెద్దగా ఉంటాయి, లాంగ్ ఆన్సర్స్ ఉంటాయి, తెలుసుగా? మీరు అందరికి తెలుసు కదా. మరి చిన్న వాక్యం ఇది, ఇంతే 2 లైన్స్ ఉంటుంది కదా, అవునా? మరి ఇంత చిన్నది నేర్చుకోకపోతే ఎట్లా? షేమ్ కదా మీకు, అవునా? ఏ క్లాస్ మీరు? 6th, 7th, 8th, 9th ఉన్నారా? 9th ఉన్నారా? 9th క్లాస్ లేరా? 8th వరకేనా లాస్ట్? నువ్వే క్లాస్? 10th. వెళ్ళాలి, వెళ్తావు, ఇంకా 1 monthలో వెళ్తావు. మరేంటి నేర్చుకోవాలి, ఓకే? అదే మరి నేను అనేది, నెక్స్ట్ మంత్ అయితే 10th నువ్వు, మరి అదే నేర్చుకోవాలి అంటున్నా. సో ఈరోజు లెసన్ ఎవరైతే చక్కగా వింటారో నేను క్వశ్చన్స్ అడుగుతా, వాళ్ళకి చాక్లెట్స్ కూడా తెప్పించే చాక్లెట్స్ ఉంటాయి, ఓకేనా? సో ఈరోజు మన లెసన్ ఏంటంటే, లెసన్ నేమ్ వెలిగించు వాక్యము. ఏంటన్నా? లైట్ అప్ వర్డ్. ఇంగ్లీష్లో ఏమంటారు? లైట్ అప్ వర్డ్. వెలిగించు వాక్యం. ఫస్ట్ లెసన్ ఏం నేర్చుకున్నాం? ఏ వాక్యం అంట? ఫస్ట్ లెసన్ ప్రేరేపించబడిన వాక్యం. కరెక్టేనాక? ఫస్ట్ లెసన్ కరెక్ట్. సెకండ్ది వెరీ గుడ్. ఈరోజు ఏ వాక్యం అంట? వెలిగించు వాక్యం. అసలు వాక్యం ఎలా వెలిగిస్తుంది, ఆ వెలిగించడం అంటే ఏంటి, ఎవరిని ఈ వాక్యం వెలిగించిందో మనం చూద్దాం, ఓకేనా? అయితే ఇక్కడ మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడిగితే చెప్పాలి. యేసయ్యకి ఎంతమంది శిష్యులు కదా? 12 మంది. ఇంకా చాలా మంది ఉన్నారు, 72 మంది శిష్యులు. అయితే అఫీషియల్గా అంటే స్టార్టింగ్ ఎంతమంది అంటే యేసయ్య శిష్యులు 12 మెంబర్స్, ఓకేనా నాన్న? సో ఇవి 12 మెంబర్స్ నా వైపే వినాలి. బాయ్స్ ఎవరైతే వినరో వాళ్ళు నుంచోబెడతాం, ఓకే? అయితే ఈ 12 మెంబర్స్ శిష్యులు యేసు ప్రభు చనిపోయి మరలా తిరిగి లేచి ఎక్కడికి వెళ్ళారంట? పరలోకానికి ఆరోహణం అయిపోయారు. యేసే గర్ల్స్ మా నా వైపే ఉండాలి. అయితే పరలోకానికి వెళ్ళిన తర్వాత ఏమైందంటే, ఇంకా యేసయ్య చేయాల్సిన పరిచర్య ఎవరికి అప్పు చెప్పి వెళ్ళాడంటే, ఎవరికి హ్యాండ్ ఓవర్ చేశారంటే శిష్యులకి హ్యాండ్ ఓవర్ చేశారు. ఎవరికి హ్యాండ్ ఓవర్ చేశారు నాన్న? శిష్యులకి. అయితే ఈ శిష్యులు ఏం చేసేవాళ్ళంటే చక్కగా ఒక ఇద్దరు ఒకవైపు ఒక ప్రాంతానికి, ఒక ఇద్దరు ఒక దేశానికి, ఒక ఇద్దరు అట్లా అట్లా పంచుకునేవారు. ఇప్పుడు కూడా మన స్కూల్లో కానీ స్కూల్లో టీచర్ మనకి ఏదైనా వర్క్ చెప్తే, ఏదైనా ప్రాజెక్ట్ చెప్తే మనం ఏం చేస్తాం? షేర్ చేసుకుంటామా లేదా? అవునా? కొంతమంది ఓన్గా చేస్తారు, కానీ కొంతమంది షేర్ చేసుకుంటారు. అలాగే ఈ యొక్క యేసయ్య మిగిల్చిన పరిచర్య ఏమైతే ఉందో అది కొంతమంది ఒక 2 మెంబర్స్ లాగా షేర్ చేసుకునేవాళ్ళు. అయినా కూడా ఇంకా చాలా పరిచర్య ఉంది, చేసే వాళ్ళేమో తక్కువ ఉన్నారు. అప్పుడు ఏమైందంటే వీళ్ళు శిష్యులు ఏం చేశారంటే, చేసేవాళ్ళంటే దేవుని యొక్క వాక్యము చెప్పకుండా రోగులను స్వస్థపరచడం, ఆహారం లేని వారికి ఆహారం. నా వైపే చూడాలి, హ్యాండ్స్ ఫోల్డ్ అండ్ బాయ్స్ నా వైపే చూడాలి నువ్వు. సో ఏమైందంటే ఆహారం పంచిపెట్టడం, వాళ్ళకి హెల్పింగ్ చేయడం, తర్వాత వాళ్ళకి వాటర్ ఇవ్వడం, వాళ్ళకి రోగుల్ని బాగు చేయడం, ఇలాంటివి చేసే వాళ్ళకి దేవుని పరిచర్య పక్కన పెట్టారు. అయితే తర్వాత వాళ్ళే రియలైజ్ అయ్యారంటే ఏంటి, అరే మనల్ని యేసయ్య ఎందుకు ఉంచాడు రా, మనము ఆయన పరిచర్య చేయాలని కదా, సరే ఇవన్నీ మళ్ళీ తర్వాత చేద్దాం కానీ
మనకి కొంతమంది పరిచారకులు కావాలి, ఒక 7 కావాలి. కాబట్టి ఎవరైతే దేవుని ఆత్మతో సత్యంతో నిండుకొని ఉన్నారో, ఎవరైతే దేవుడి యందు భయభక్తులు కలిగి ఉన్నారో వాళ్ళని మనము నియమించుకుందాం అని చెప్పి చాలా మంది ఉన్నారు. ఆ చాలా మందిలో ఎవరైతే చక్కగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వాళ్ళలో ఒక 7 ఎన్నుకున్నారంట. ఎంతమందిని? 7 ఎన్నుకున్నారు. సో వాళ్ళల్లో ఈ రోజు ఒక వ్యక్తి గురించి చూద్దాం మనం. అతని పేరే ఫిలిప్. ఏమన్నానా? ఫిలిప్. సో ఆ ఫిలిప్ ఏం చేశారు అనేది మనం చూద్దాం. అయితే ఈ యొక్క ఫిలిప్ వచ్చారనమాట. వచ్చిన తర్వాత ఏం చేశారు? అందరికి వేరే ఒక్కొక్క వెళ్ళి పరిచయం చేస్తూ ఉండేవారంట. దేవుడి గురించి వాక్యం చెప్పేవారంట. ఏమని చెప్పేవారు వాక్యం అంటే, మీరందరూ యెరూషలేము ప్రజలారా, మీరందరూ చీకట్లో, పాపంలో, శాపంలో అందరూ ఉన్నారు కాబట్టి మనల్ని రక్షించడానికే, మనల్ని చీకట్లో నుండి వెలుగులోనికి తీసుకొని రావడానికే ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చారు. ఆయన ఎంతో మరణం నొందారు, ఆ కలవరిశిలలో చనిపోయారు, సమాధి చేయబడ్డారు, తిరిగి లేస్తూ ఉంటూ వచ్చారు అని ఎప్పుడు దేవుని స్వార్థ బోధించేవాడు. యెరూషలేములో బోధించేవారు. అయితే యెరూషలేములో బోధించేటప్పుడు ఆ యెరూషలేము ప్రజల్లో కొంతమంది, ఇప్పుడు స్వార్థ అంటే అందరికి నచ్చదు కదా నాన్న. స్వార్థ అంటే అందరికి నచ్చుతుందా? కొంతమంది నచ్చదు. కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే, మీరు మా ప్రాంతంలో ఉండొద్దు, వెళ్ళిపోండి అని పాపం ఫిలిప్ గారిని వేరే ప్రాంతానికి పంపించారు. వింటున్నారు బాయ్స్? క్వశ్చన్స్ అడుగుతా. లాస్ట్ వన్ ఏం చెప్పానన్న? లాస్ట్ వన్ చెప్పు. ఇప్పుడు ఏం చెప్పా? నువ్వు దేవుణ్ణి యేసు ప్రభుకి శిష్యులు ఎంతమంది? మీరు చెప్పొద్దు, నేను ఎవరిని అడిగితే వాళ్ళు చెప్పాలి. ఎంతమంది? తర్వాత కొత్తగా ఎంతమందిని యాడ్ చేశారు? నువ్వు, నీ పేరేంటి నాన్న? కార్తిక్. చెప్పు, ఎంతమందిని ఎన్నుకున్నారు కొత్తగా? వెరీ గుడ్, 7 కదా. సో ఇప్పుడు 7లో ఇప్పుడు మనం ఒక వ్యక్తి గురించి చెప్పుకుంటున్నాం కదా. ఆ వ్యక్తి పేరు ఏంటి నాన్న? నువ్వు చెప్పు, నీ పేరేంటి? చిన్ను. చెప్పు చిన్ను. ఇప్పుడు మనం ఆ 7లో ఒక వ్యక్తిని ఎన్నుకున్నాం కదా. ఆ వ్యక్తి, ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి గురించి చెప్పుకుంటున్నాం. ఆ వ్యక్తి ఎవరు? వెరీ గుడ్. ఎవరు నాన్న? ఫిలిప్. మంచిగా వింటున్నారు. అయితే ఈ ఫిలిప్ ఫస్ట్ వెళ్ళిన ప్రాంతం ఏంటంటే యెరూషలేము. ఎక్కడికి వెళ్ళారు? యెరూషలేము. ఎక్కడికి వెళ్ళారు నాన్న? యెరూషలేము. యెరూషలేముకి వెళ్ళి పరిచయం చేస్తుంటే అక్కడ నుంచి వేరే ప్రాంతానికి పంపించారు. తర్వాత ఏం చేస్తున్నావు కార్తీక్? అవసరం లేదు కదా, ఇప్పుడు మీరు డిస్టర్బెన్స్ చేయదు, ఇట్లా వినాలి. అయితే అక్కడ నుంచి వేరే ప్రాంతానికి పంపించారు. ఆ ప్రాంతం పేరు సమరయ. అనండి, సమరయ ప్రాంతం. చెప్పండి ఒకసారి. ఎవరు వెళ్ళారు? వెరీ గుడ్, ఫిలిప్ గారు వెళ్ళారు అనమాట. ఈ సమరయ ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా దేవుని పరిచర్య చేస్తూ ఉండేవాళ్ళు, దేవుని వాక్యాన్ని బోధించే వాళ్ళు. ఎవరైతే రోగం చేత ఉన్నారో వాళ్ళని స్వస్థపరిచేవాడు, ఎవరైతే బాధల్లో ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఓదార్చేవారు, ఎవరైతే ఇబ్బందుల్లో ఉంటే వాళ్ళకి సహాయం చేసేవాడు, అలాగే దేవుని వాక్యం బోధించేవారు అనమాట. అయితే అలా చేస్తూ ఉన్న క్రమంలో ఏమైందంటే, యేసయ్య ఒకసారి ఆయనతో ఏమన్నారంటే, ఫిలిప్ గారితో, ఫిలిప్, నువ్వు అర్జెంటుగా ఒక అరణ్యంలోకి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? ఇంగ్లీష్లో ఏమంటారు? ఫారెస్ట్. తెలుసు కదా. నువ్వు అర్జెంటుగా ఫారెస్ట్కి వెళ్ళాలన్నప్పుడు, సరే ప్రభు అన్నాడు. మనమైతే మన మమ్మీ వాళ్ళు ఎవరైనా టీచర్స్ ఏదైనా వర్క్ చెప్పారనుకో, సపోజ్గా మీరు అర్జెంటుగా నిన్ను ఇంటికి రమ్మంటున్నారు మీ పేరెంట్స్ అని చెప్తే, ఎందుకు మేడం, ఎందుకు ఏమైనా అయిందా, మా వాళ్ళకి ఏమైనా అయిందా, లేదా ఏమైనా అవసరం ఉందా, మనం క్వశ్చన్ మీద క్వశ్చన్ వేస్తూనే ఉంటాం కదా. మనకి ఎగ్జైట్మెంట్ ఉంటుంది తెలుసుకోవాలని. కానీ ఫిలిప్ గారు అలా అడగలేదంట. యేసయ్య నువ్వు అరణ్యానికి వెళ్ళు అనగానే, అరే ప్రభు, ఇక్కడ చాలా పరిచర్య ఉంటే మీరేంటి నన్ను అరణ్యంలోకి వెళ్ళమంటున్నారు? ఇక్కడ చాలా మంది ఇప్పుడిప్పుడే దేవుల్లో ఎదుగుతున్నారు ప్రభు, నేను ఇక్కడే ఉంటా. అమ్మా వినాలి నువ్వు. వాట్స్ యువర్ నేమ్? శ్రీ విద్య. వీటి నా వైపు వినాలి.
అయితే ఎందుకు నువ్వు అట్లా అరణ్యం ఏసాను, మీరు నన్ను ఎందుకు అరణ్యం నాకు వెళ్ళమంటున్నారు, ఇక్కడ చాలా పరిచర్య ఉంది, నేను ఇక్కడ నుంచి వెళ్ళను. ఇప్పుడిప్పుడే వీళ్ళు చాలా ఎంకరేజ్మెంట్ గా ఫీల్ అవుతున్నారు, తర్వాత ఇప్పుడిప్పుడే వాళ్ళు దేవుళ్ళు ఎదుగుతున్నారు అని ఎదురు మాట్లాడలేదు. ఎవరు నాన్న? ఫిలిప్పు. దేవుడు ఏం చెప్పారు? నువ్వు అరణ్యంలోకి వెళ్ళు అనగానే వెంటనే ఆయన తన పని ఆపేసి ఎక్కడికి వెళ్ళాడు? అరణ్యంలోకి వెళ్ళిపోయాడు. అరణ్యంలోకి వెళ్ళి అలాగే ఉండి ఆలోచించుకోగానే అక్కడ దేవుడు ఏం చెప్పారంటే, అదిగో ఆ మార్గంలో ఒక వ్యక్తి వెళ్తున్నాడు, కనపడుతుందా నీకు? ఆ యొక్క రథము మీద ఒక వ్యక్తి వెళ్తున్నాడు చూడు, నువ్వు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళు అని చెప్పాడు. ఎక్కడికి వెళ్ళమన్నాడు? ఏ వ్యక్తి? రథము మీద ఒక వ్యక్తి వెళ్తున్నాడు, ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళు. ఆ వ్యక్తి పేరు ఇవ్వబడలేదు కానీ అతని యొక్క జాబ్ అండ్ అతని ఏ జాతీయుడో ఇవ్వబడింది. ఓకేనా? అతని నేమ్ ఇవ్వలేదు కానీ అతని యొక్క జాతి అండ్ అతను ఏం డ్యూటీ చేస్తాడో ఇవ్వబడింది, ఆయన జాబ్. అతను ఏ దేశస్తుడు అంటే ఐథియోపియుడైన ధనాగారం యొక్క అధికారి. ఎవరు చెప్పండి ఒకసారి? ఐథియోపియుడు అంటే ఇంగ్లీష్ లో ఇథియోపియా. విన్నారు కదా? కంట్రీ ఇథియోపియా. సో ఆ దేశానికి సంబంధించిన వ్యక్తి అండ్ ఆయన జాబ్ ఏంటంటే, ఆయన పొజిషన్ ఏంటంటే ధనాగారం మీద అధికారి. అంటే ఆయన ఒక పెద్ద ధనాగారం అంటే ధనం అంటే ఏంటి కదా, మనీ అమౌంట్ కదా, పెద్ద చాలా ఎక్కువ మనీ ఉంటది. ఆ యొక్క మనీ అంతటి మీద ఆఫీసర్, ఆయన చీఫ్, ఆయన పెద్ద అధికారి అన్నమాట. సో ఆయన ఆ రథము మీద వెళ్తున్నాడు. ఏం చేస్తున్నాడు? ఆ రథం మీద వెళ్తున్నాడు. అప్పుడు ఈ యొక్క ఫిలిప్ గారు వెళ్ళి దేవుడు చెప్పాడు, నువ్వు ఆయన తొందరగా ఆయన వెళ్ళి కలుసుకోపో అని చెప్పాడు. ఆయన వస్తుంటేనే ఈయన ఆయనకి ఎదురుగా వెళ్ళి, వినాలి, ఆయనకి ఎదురుగా వెళ్ళి వెంటనే కలుసుకొని అప్పుడు ఆ ఐథియోపియుడైన ధనాగారం యొక్క అధికారి ఏం చేస్తున్నారంటే, రథం మీద కూర్చొని ఆయనకి డ్రైవర్ ఉంటారు కదా, సో ఆయన డ్రైవర్ పోనిస్తూ ఉన్నాడు. ఈయన మంచిగా రథంలో కూర్చొని యెషయా గ్రంథం, బైబిల్ చదువుతున్నాడు. ఏం చదువుతున్నాడు? ఆ బైబిల్లో ఏ బుక్ చదువుతున్నారంటే యెషయా గ్రంథము చదువుతున్నాడు. ఏం చదువుతున్నాడు? యెషయా గ్రంథము చదువుతున్నాడు అనమాట. అయితే వెంటనే ఫిలిప్ గారు వెళ్ళారు. ఫిలిప్ గారు వెళ్ళి అయ్యా, మీరు చదివేది మీకు అర్థమవుతుందా అని అడిగాడు. ఏమని అడిగాడు? మీరు ఏం చదువుతున్నారో మీకు అర్థమవుతుందా, మీరు గ్రహించగలుగుతున్నారా అని అడిగాడు. ఏమడిగాడు? చదవాలి, చెప్పాలి బాయ్స్, నోరు విప్పండి. వెరీ గుడ్. మీకు చదివేది మీకు అర్థమవుతుందా, ఏం చదువుతున్నారో మీరు గ్రహిస్తున్నారా అని అడిగాడు అనమాట. అడిగినప్పుడు ఆయన అడిగాడు అనమాట. అడిగినప్పుడు సరే, సో ఇక్కడ చూడండి నాన్న, ఇది నాకు స్ట్రక్ అయింది. కనిపించిందా? ఒక్క నిమిషం, కనిపిస్తుందా? సో ఇక్కడ ఈ ఫిలిప్ గారు యెరూషలేములో చెప్పేటప్పుడు అనమాట. తర్వాత ఇదిగో ఇక్కడ కూడా చెప్పేటప్పుడు నెక్స్ట్ వస్తుందా? సరే సరే ఓకే. సో ఇదిగో చూడండి, ఈ యొక్క దేవుడు చెప్పారు, యేసయ్య చెప్పారనమాట. అదిగో రథం మీద కనిపిస్తుందా నాన్న మీకు అందరికి? క్లియరా? ఓకే. గర్ల్స్ మీకు ఈ రథం మీద వ్యక్తి వెళ్తున్నాడు. ఇదిగో చూడు, నువ్వు వెళ్ళి ఆయన్ని కలువు అని చెప్పినప్పుడు ఫిలిప్ వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆయన్ని కలిశారనమాట. అదిగో చూడండి, ఈ ఐథియోపియుడు రాజు కదా, అంటే రాజు కిందే ఉంటాడు కాబట్టి ఆయన కూడా ఇలాగూ వాళ్ళు రెడీ అవుతారు అనమాట, వాళ్ళు కూడా కింగ్ కాబట్టి. సో ఆయన ఏం చదువుతున్నాడు? ఏ గ్రంథం చదువుతున్నాడంట? వెరీ గుడ్, యెషయా గ్రంథము చదువుతున్నాడు.
చదివేటప్పుడు ఇంకా ఫిలిప్ గారు వెళ్ళారు. ఇక్కడ చూడండి ఒకసారి. ఫిలిప్ గారు వెళ్ళి నువ్వేం చదువుతున్నావో నువ్వు గ్రహిస్తున్నావా అని అడిగినప్పుడు ఆ యొక్క ఐథియోపియుడు ఏమన్నాడంటే, అయ్యో ఎవరైనా నాకు బోధించకపోతే, ఎవరైనా నాకు చెప్పకపోతే, ఈ విషయాన్ని ఎవరైనా నాకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకపోతే, ఎక్స్ప్లెయిన్ చేయకపోతే నేను ఎట్లా గ్రహించగలను అన్నాడు. ఇప్పుడు సపోజ్గా మన టీచర్స్ లెసన్ మనకి చదువుతారు. చదివి ఇంకా చదువుకోండి మీరు మీరు మొత్తం చదువుకొని క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ రాయండి అంటారా? అట్లా అన్నారు కదా. వాళ్ళు కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తారా లేదా? ఇప్పుడు మీకు ఫిజిక్స్లో ఒక లైట్ టాపిక్ ఉంది అనుకోండి, లేదంటే మ్యాథ్స్లో దాని ఏమంటారు ట్రిగ్నోమెట్రీ ఉంటుంది కదా, ట్రిగ్నోమెట్రీ ఉంటుంది. తర్వాత ఈ టాపిక్స్ మేడము జస్ట్ ఫార్ములాస్ రాసి ట్రిగ్నోమెట్రీలో ఆయన మీరు నేర్చుకోండి అనగానే మీకు అర్థమైంది అసలు ఏంటి మేడం మీరు అసలు మాకేం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకుండా మమ్మల్ని నేర్చుకోండి. పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలిగి ఉన్నది. తర్వాత అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. బతకు తేబడు గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనంగా నుండునట్లు అతడు నోరు తెరవలేదు. చూసారా? ఈ వాక్యము చదువుతున్నాడు ఆయన. అయితే ఈ యొక్క ఐథియోపియుడు జాబ్ చేసేది ఎక్కడంటే యెరూషలేములోనే. ఎక్కడ నాన్న? బాయ్స్, యెరూషలేములోనే జాబ్ చేస్తాడు ఇతను. వినాలి గర్ల్స్ కూడా. యెరూషలేంలో జాబ్ చేస్తాడు. కానీ యెరూషలేంకి ఎప్పుడు పోయినా ఆయన యెరూషలేం దేవాలయానికి వెళ్తాడు. కానీ అసలు యేసుప్రభు ఏంటి, ఆయన ఎవరు, ఎందుకు చనిపోయారు, ఎవరి కోసం చనిపోయాడు, ఆయన ఎలాగ శిక్షింపబడ్డాడు, ఇవేమీ ఆయనకు తెలియదంట. జస్ట్ ఆయన వెళ్ళేవాడు, ఆయన జాబ్ చూసుకునేవాడు, వచ్చేవాడు. అయితే ఇదేంటి ఫిలిప్ గారిని అడుగుతున్నాడు అనమాట. ఏమని? ఎవరు బాధించబడ్డారు, ఎవరిని దౌర్జన్యముగా కొట్టారు, ఎవరు నోరు తెరవలేదు కొట్టినా కూడా అని చెప్పినప్పుడు అరే ఈయనేమన్నాడంటే ఫిలిప్ గారు వెంటనే చూడండి. ఫిలిప్ గారు వెంటనే ఏమన్నారంటే ఒక్క నిమిషం. ఫిలిప్ గారు ఏమని చెప్పారంటే సువార్త చెప్తారు. అయ్యా అధికారి గారు, ఆఫీసర్ గారు, ఇట్లా యేసు ప్రభు అని ఒక వ్యక్తి ఉన్నాడు. అతను మన కొరకు ఎంతో ఈ యొక్క యెరూషలేంలోనే ఆయన చాలా అవమానం నొందుతూ ఉంటూ వచ్చాడు. ఆయన్ని కొడుతూ ఉంటూ వచ్చారు. ఆయన ఎప్పుడు ఏ తప్పు చేయలేదు. ఆయన కొట్టినా కూడా ఆయన నోరు తెరవలేదు. మీకు తెలీదా? సరే నేను చెప్తాను. ఆయన ఎవరి కోసమో చనిపోలేదండి. మన పాపముల కొరకు, మనం చేసిన అతిక్రమముల కొరకు చనిపోయాడు. ఆయన రక్తం కారుస్తూ ఉంటూ వచ్చాడు. ఆయన దౌర్జన్యం నొందుతూ ఉంటూ వచ్చాడు. తర్వాత ఆయన మౌనముగా ఉంటూ వచ్చాడు. ఆయన్ని ఈ యొక్క రోమా చక్రవర్తి అన్యాయపు తీర్పు తీర్చినప్పటికీ ఆయన చాలా మౌనముగా ఉంటూ వచ్చాడు అని ఈ విధంగా యేసు ప్రభు వారు వచ్చింది ఎందుకంటే చీకట్లో ఉన్న వారిని వెలుగులోనికి తీసుకొని రావడానికి వచ్చారు. మీలాంటి వాళ్ళని రక్షించడానికే ఆయన వచ్చారు అని ఈ ఫిలిప్ గారు ఐథియోపియుడైన అధికారికి సువార్త చెప్పారనమాట. ఏం చెప్పారు? సువార్త చెప్తూ ఉంటూ వచ్చాడు. చెప్పినప్పుడు అవునా, నా గురించి యేసుప్రభు వారు ఈ లోకానికి వచ్చారా, నా గురించి ఆయన దెబ్బలు తిన్నారా, నా గురించి ఆయన అవమానం నొందుతూ ఉంటూ వచ్చారా, ఆయన నా గురించి ఎంతో రక్తాన్నంతా కారుస్తూ ఉంటూ వచ్చారా, నా గురించి ఆయన కొరడా దెబ్బలు తిన్నారా, తల మీద ముళ్ళ కిరీటం పెట్టుకున్నారా అని చెప్పి ఆయన యేసు ప్రభుని తన సొంత రక్షకుడుగా అంగీకరిస్తూ ఉంటూ వచ్చాడనమాట. తర్వాత వాళ్ళిద్దరూ పోతూ ఉన్నప్పుడు అయితే ఈయన ఏమనుకున్నాడంటే బాప్తిజం తీసుకోవాలి అనుకున్నాడు. ఈ యొక్క అధికారి, ఐథియోపియుడైన అధికారి బాప్తిజం తీసుకోవాలనుకున్నప్పుడు వాళ్ళు మార్గం మధ్యలో వెళ్తుంటే ఇదిగో చూడండి ఒక చిన్న కాలువ లాగా, ఒక చెరువు లాగా కనిపించింది. ఇక్కడ ఇదిగో చూపిస్తున్నాడా లేదా? ఈయనే చూపిస్తున్నాడు. ఈ యొక్క ఐథియోపియుడైన కార్తిక్ ఏంటి నుంచో స్టాండప్
వద్దు, నువ్వు నుంచో. ఈ ఐథియోపియుడైన అధికారి బైబిల్ పట్టుకొని నుంచో. చూపిస్తున్నాడు చూడండి ఒకసారి ఇక్కడ. చూడండి, నన్ను చూడండి కార్తీక్ లాస్ట్. సో ఈ యొక్క ఐథియోపియుడైన అధికారి చూపిస్తున్నాడా లేదా? ఇదిగో అక్కడ చెరువు ఉంది కదా, ఇక్కడ నాకు బాప్తిస్మం ఇవ్వండి ఫిలిప్ గారు అని అడిగాడు. వెంటనే ఫిలిప్ గారు సరే అని చెప్పి ఆ యొక్క రథమును ఆపేసి ఆయనకి బాప్తిస్మం ఇచ్చాడు. ఎవరికి నాన్న? బాయ్స్ ఎవరికి? నోరు తిరగట్లేదా? ఐథియోపియుడు అనండి. ఐథియోపియుడైన అధికారికి బాప్తిస్మము ఇచ్చాడనమాట. ఇచ్చిన తర్వాత ఆయన యేసేను తన సొంత రక్షకుడుగా స్వీకరిస్తుంటూ వచ్చాడు. ఇప్పుడు చూడండి, ఆయన బాప్తిజం తీసుకున్న తర్వాత ఆయన ఫేస్ లో ఏమొచ్చింది? స్మైల్ వచ్చింది, సంతోషం వచ్చింది కదా. చాలా మంచిగా, అబ్బా ఇప్పుడు నేను కూడా దేవుడు నమ్ముకున్నా, నేను కూడా చీకట్లో నుండి వెలుగులోనికి నడిపించబడ్డా. మన స్టోరీ అదే కదా. మన లెసన్ ఏంటి? మన లెసన్ వెలిగించు వాక్యం. అగో ఆయన వాక్యం చదువుతున్నప్పుడు, యెషయా గ్రంథం చదువుతున్నప్పుడు ఆయనకు అర్థం కాలే. తర్వాత ఫిలిప్ గారు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఆయన్ని ఆ వాక్యం ఏం చేసిందంటే వెలిగించింది. ఏం చేసింది? అప్పటి వరకు ఆయన చీకట్లో, పాపంలో, ఆ ధనాగారం, డబ్బు ఉంది కదా, నా దగ్గర డబ్బు ఉంది కదా అనే అహంతో, గర్వంతో జీవిస్తూ ఉంటూ వచ్చాడు. ఎప్పుడైతే ఆయన్ని ఆ వాక్యము ఆయనకి టచ్ అయిందో, ఆయనకి తాకిందో, అప్పుడు ఆయన జీవితంలో ఏమొచ్చిందంట? వెలుగొచ్చింది. వెలుగొచ్చి ఆయన దేవుణ్ణి నమ్ముకున్నారనమాట, ఈ యొక్క ఐథియోపియుడు. అలాగే మనం కూడా యేసు ప్రభువాన్ని నమ్ముకోవాలి, యేసు ప్రభువాన్ని అంగీకరించాలి. మనం కూడా చీకట్లో, పాపంలో ఉన్నప్పుడు ఆయన మన కొరకు ఎంతగానో రక్తం కారుస్తూ ఉండొచ్చు. మేము ఎప్పుడు చీకట్లో ఉన్నాం అక్క అని మీకు డౌట్ రాలేదా? మరి బాయ్స్ చెప్పండి, మేమెప్పుడు చీకట్లో ఉన్నాం, మా ఇంట్లో లైట్ ఉందిగా ఆల్రెడీ అనుకుంటున్నారా? ఇటువైపు తిరగాలి, నా సైడ్ తిరగాలి అనుకుంటున్నారా మీరు? మనము జన్మంతోనే పాపులంగా ఉన్నాం. మనకు తెలియకుండానే మనం ఎన్నోసార్లు అబద్ధం ఆడతాం, మనకు తెలియకుండానే ఎన్నోసార్లు మోసపు మాటలు మాట్లాడతాం, మనకు తెలియకుండానే ఎన్నోసార్లు బూతులు మాట్లాడతాం, మనకు తెలియకుండానే మనం ఎన్నోసార్లు ఫ్రెండ్స్ ని కామెంట్ చేస్తాం, లేకపోతే వాళ్ళని చీట్ చేస్తాం, లేకపోతే వాళ్ళతో అబద్ధాలు ఆడతాం, వాళ్ళ పెన్స్ దొంగతనం చేస్తాం, తల్లిదండ్రులు ఇవన్నీ చేస్తే మనం పాపం చేసినట్టే కదా. పాపం చేసిన వ్యక్తి ఎక్కడున్నట్టు అంటే చీకట్లో ఉన్నట్టు. పాపం చేసిన వ్యక్తి పాపం చేశాడంటే ఆ వ్యక్తి ఎట్లున్నట్టు? చీకట్లో ఉన్నట్టు. అర్థమైందా? మరి వెలుగులోకి రావాలంటే ఏం చేయాలి మనం? ఏంది? బాప్తిజం. డైరెక్ట్ బాప్తిజం తీసుకోవడం కాదు. ఫస్ట్ యేసయ్య దగ్గర మన పాపంలను ఒప్పుకోవాలి. ఏం చేయాలి? ఎందుకు ఒప్పుకోలేదు? ఆయన ఇదిగో ఒప్పుకున్నాడు. ఆయన ఇక్కడ సువార్త చెప్పినప్పుడు, దానికంటే ముందు ఈ ఫిలిప్ గారు సువార్త చెప్పిన తర్వాత ఆయన తన పాపంలన్నిటినీ ఒప్పుకున్నాడు. ఇదిగో ఫిలిప్ గారితో మాట్లాడుతున్నాడు కదా, అప్పుడే యేసయ్య నా పాపములు, నేను చాలా పాపం చేశాను. ఫస్ట్ ఒప్పుకోవాలి మనం. అర్థమైందా? ఒప్పుకున్న తర్వాతనే, ఆ తర్వాత మనం మన మనసును మార్చుకున్న తర్వాతనే బాప్తిజం తీసుకోవాలి. థర్డ్ స్టెప్. సరేనా? అదనమాట. తర్వాత అలాగూ మనము ఉండాలి. అయితే మన మెమరీ వర్స్ కూడా ఇదే. ఒకసారి తీయండి అందరూ, ఒకసారి బైబిల్స్ ఉన్న వాళ్ళు. కీర్తనలు 119 అధ్యాయం 130 వచనం. కీర్తన 119 అధ్యాయం 130 వచనం. తీసారు నాన్న. నీ వాక్యము 119 130 చదవండి ఒకసారి ఎవరైనా. నీ వాక్యములు వెల్లడి అగుట తోడనే వెలుగు కలుగును, అది తెలివి లేని వారికి తెలివి కలిగించును. అవునా? ఆయన వాక్యము మన దగ్గరికి రాగానే వచ్చినప్పుడు ఏమైతుందంట? వెలుగు కలుగుతుంది. ఆ యొక్క ఐథియోపియుడు అప్పటి వరకు చీకట్లో ఉన్నాడు.
ఆయన ఎప్పుడైతే ఆయన వాక్యము బోధిస్తూ ఉంటూ వచ్చారో ఫిలిప్ గారు ఆయనకి చదివేది అర్థం చేశారు. అప్పుడు ఆయనకి ఏం కలిగింది? వెలుగు కలిగింది. అది తెలివి లేని వారికి తెలివి కలిగించును. మనకు కూడా ఒక్కొక్కసారి తెలివి ఉండదు కదా, అసలు తెలివి ఉండదు. మనం ఏం చేయాలో తెలుసా? ఆయన వాక్యం చదివామనుకోండి మనకు చాలా నాలెడ్జ్ వస్తుంది. అవునా? యాకోబు 1:5 ఉంది కదా, మీలో ఎవరికైనా జ్ఞానం కొద్దుగా ఉంటే దేవుడిని అడగవలను, అప్పుడు అతనికి అనుగ్రహింపబడును. అయితే ఆయన వాక్యము తెలివి లేని వారికి తెలివి కలిగించు. సో ఇప్పుడు క్వశ్చన్స్ అడుగుతాను, రెడీయా మీరు? మూసేయండి, బైబిల్స్ క్లోజ్ చేయండి. ఇప్పుడు ఈ స్టోరీలో నుండి క్వశ్చన్స్ అడుగుతా, ఎవరు చెప్తారో వాళ్ళకి ప్రైజెస్ ఉంటాయి. ఒకళ్ళు తెలిసిన వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయాలి, సరేనా? యేసయ్యకి ఎంతమంది శిష్యులు ఉన్నారు? వెయిట్ ఇంకా క్వశ్చన్ కంప్లీట్ గా. అయితే మళ్ళీ ఇంకా వాళ్ళు కొంతమందిని తీసుకోవాలనుకున్నారు కదా, వాళ్ళు ఎంతమంది? ఎవరు ఫస్ట్ చెప్పారు? సెలెక్ట్ చేసి నువ్వు చెప్పరా? వెరీ గుడ్, 7. ఓకే, చెప్పేశారా? సరే, ఆ యొక్క 7లో ఇప్పుడు మనం ఒక వ్యక్తి గురించి చెప్పుకున్నాం కదా. ఎందుకు? మళ్ళీ అందరు చెప్పారు కదా, ఆన్సర్ మరి ఒక్కరిని అడగండి. మీరు అడగనా? సరే గర్ల్స్, నువ్వు నుంచోనా? ఎవరు చెప్పొద్దు నాన్న, రేజ్ చేయండి అంతే. ఫస్ట్ ఫిలిప్ గారు ఒక ప్రాంతానికి వెళ్ళి స్వార్థ చెప్పారు కదా, ఆ ప్రాంతం పేరేంటి? వెరీ గుడ్, యెరూషలేం. ఎవరు? ఎక్కడ? యెరూషలేం. కూర్చో. తర్వాత మేఘన నుంచో. తర్వాత ఇంకో ప్రాంతానికి వెళ్ళారు కదా, ఆ ప్రాంతం పేరు? నువ్వు హ్యాండ్స్ రేజ్ చేయమని చెప్పండి. సమరయ్య. వెరీ గుడ్, సమరయ్య. హ్యాండ్స్ రేజ్ చేయండి ఆన్సర్ తెలిస్తే. కూర్చోండి. తర్వాత ఫిలిప్ గారు సమరయ్యలో సువార్త చేసిన తర్వాత దేవుడు ఆయన ఒక ప్రాంతానికి వెళ్ళమని చెప్పారు కదా, ఆ ప్రాంతం ఏంటి? ఏంటి? ఫారెస్ట్, అడవి కదా. తర్వాత బాయ్స్, ఇప్పుడు బాయ్స్ కి క్వశ్చన్, బాయ్స్ చెప్పాలి ఓన్లీ. తర్వాత ఆ ఫారెస్ట్ లో ఒక అధికారి ఉన్నాడు కదా, ఆ అధికారి పేరు నువ్వు ముందు నువ్వు మీరు చెప్పొద్దు. బాయ్స్ ఎవరికైనా తెలిస్తే చేయలేపండి. ఎవరికైనా తెలిస్తే చేయలేపండి. ఎవరికి తెలియదా? బాయ్స్ బాయ్స్ తెలియదంట. చెప్పు నాన్న, వెరీ గుడ్. ఐథియోపియుడైన ధనాగారపు అధికారి. సిడో. ఏంట్రా మీరు ఇప్పటిదాకా చెప్పారుగా, పలికిచ్చా కదా అన్ని, ఆ వర్డ్ని గుర్తుండాలంటే రాసుకోవాలి. నువ్వు అదే రాసుకోవాలమ్మా. నువ్వు అందరికంటే పెద్ద క్లాస్ నువ్వు. నెక్స్ట్, ఆయన ఒక ఇప్పుడు బాయ్స్ కి మళ్ళీ క్వశ్చన్. ఆయన ఒక గ్రంథాన్ని చదువుతున్నారు కదా, ఆ గ్రంథం పేరు? చెప్పండి. యెషయా గ్రంథమా? వెరీ గుడ్. సో ఆయన యెషయా గ్రంథంలో ఒక పాట చదువుతున్నాడని చెప్పారు కదా, జోయల్ చెప్తాడు. ఇప్పుడు చెప్పు జోయల్, ఆయన ఏం చదువుతున్నాడు? యెషయా గ్రంథంలో ఒక అధ్యాయం చదువుతున్నాడు. ఆ అధ్యాయం గురించి చెప్పిన దాని ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చా కదా. ఒకసారి నుంచో నిలబడు, చెప్పు. అదే యెషయా గ్రంథంలో చదువుతున్నాడు, కానీ ఆ గ్రంథంలో ఒకటి అధ్యాయం చదువుతున్నాడు. దాంట్లో కొన్ని వర్డ్స్ కూడా నేను బైబిల్ తీసి చదివా కదా. బాయ్స్ ఎవరైనా చెప్తారా? చెప్పనా? చిన్న కదా ఇది, నువ్వు గుర్తుకుంటావా? 50 కాదు ఇంకొస్తున్నాం. 53. దాంట్లో ఏముంది?
ఎవరి గురించి ఉంది? గర్ల్స్ ఎవరని చెప్తారా? నువ్వు చెప్పలే. అదే దేవుడి గురించి ఉంది. ఏమని ఉంది? దేవుడు మన పాపం కోసం చనిపోయాడు. ఇంకా ఇంకా ఒక్క ఓడైనా చెప్పు, దాంట్లో మీ చదివింది గుర్తు తెచ్చుకోండి. ఆయన బాధింపబడ్డను, నోరు తెరవలేదు. చెప్పు. ఆయన మౌనంగా వహించారు. ఇంకా ఇంకా కదా యేసు ప్రభు శిలువ భరించారు కదా. ఆ యొక్క శిలువ కార్యం అంతా యెషయా 53 అధ్యాయంలో ఉంటది. అది చదువుతున్నప్పుడు ఆయన గ్రహించకుండా ఉంటే దాన్ని ఎక్స్ప్లెనేషన్ ఎవరు ఇచ్చారు? ఫిలిప్ గారు ఇచ్చారు. ఓకేనా? వెరీ గుడ్. సరే, గ్రూప్స్ గా డివైడ్ అవుదాం. చిన్న ప్రేయర్ చేసుకుందాం నాన్న. అందరు కళ్ళు మూసుకోండి.